పూర్తి కాని వెలిగొండ ప్రాజెక్టును జగన్ జాతికి అంకితమంటూ ప్రకాశం జిల్లా ప్రజల్ని మోసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఇటీవలే మోంతా తుపాను కారణంగా దెబ్బతిన్న వెలిగొండ ఫీడల్ కెనాల్ను ఇరిగేషన్ నిపుణుల బృందంలో కలిసి ఆయన పరిశీలించారు. జంట సొరంగాల్లోకి చొచ్చుకు వచ్చిన నీటిని తొలగించే పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో వచ్చే వరదలను దృష్టిలో పెట్టుకుని ఫీడల్ కెనాల్ సీసీ వాలు లైనింగ్ నిర్మాణ డిజైన్స్ అప్రూవల్ చేయాలన్నారు. ప్రాజెక్టు పెండింగ్ పనులపై అధికారులు ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వెలిగొండ నిర్వాసితులకు 900 కోట్లకు పైగా పరిహారం అందించాల్సి ఉండగా ₹1 పంపిణీ చేయలేదని ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు అన్నారు. ఆగిపోయిన వెలిగొండ ప్రాజెక్టు పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు పునరుద్ధరించారని చెప్పారు. 2026లో వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఆయకట్టు రైతులకు నీరందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని నిమ్మల రామానాయుడు అన్నారు. టన్నెల్లో మెస్ వేయడం కానీ లేకపోతే రాక్ బోల్ట్ వేయడం కానీ క్వాలిటీ లేకుండా జరుగుతున్నాయి. చాలామంది ఆవేదన వస్తుంది. ఎప్పటికైనా ప్రభావం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లా ప్రజలకి న్యాయం చేయలేనటువంటి ఆలోచనతో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ వెలిగొండ ప్రాజెక్టుని 2026 కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా పనులన్నీ కూడా గత సంవత్సరంన్నర నుంచి కూడా యుద్ధ ప్రాతిపదికన డే అండ్ నైట్ షిఫ్ట్ల ప్రకారం పనులు ముందుకు తీసుకెళ్తున్నటువంటి దశలో ఏదైతే మొన్న మోంతా తుఫాన్ వల్ల వచ్చినటువంటి అకాలమైనటువంటి వర్షాల వల్ల పర్టికులర్గా ఏదైతే యొక్క ఫీడర్ కెనాల్ ఏదైతే ఉందో ఆ ఫీడర్ కెనాల్కు సంబంధించి 800 మీటర్స్ దగ్గర ఒక బ్రీచు, 15 కిలోమీటర్ దగ్గర ఒక బ్రీచు, 18 కిలోమీటర్ దగ్గర ఒక బ్రీచు పడడంతో ఆ యొక్క ఫీడర్ కెనాల్లోకి ఆ వాగుల ద్వారా వచ్చినటువంటి నీరంతా కూడా బ్యాక్కి టన్నెల్లోకి రావడం, దగ్గర టన్నెల్లో కూడా 9-10 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క ఫ్లడ్ వాటర్ అంతా కూడా చొచ్చుకుని వెళ్ళిపోయి మరి ఆ రోజు టన్నెల్లో కూడా మరి 250 మంది దాకా కార్మికులు ఎవరైతే ఈ ఇంజనీర్స్ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్పుడు మనం సేఫ్టీగా ముందు జాగ్రత్తగా అందరినీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా మనం సేవ్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధితులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లా ప్రజలకి న్యాయం చేయలేనటువంటి ఆలోచనతో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ వెలిగొండ ప్రాజెక్టుని 2026 కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా పనులన్నీ కూడా గత సంవత్సరంన్నర నుంచి కూడా యుద్ధ ప్రాతిపదికన డే అండ్ నైట్